Hi friends, ఈరోజు క్లాస్లో మనం లాంబ్డా ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో మరి లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఆ ఫంక్షన్స్లో ఇది కూడా ఒక టైప్ మాట, లాంబ్డా ఫంక్షన్. మరి లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి? సో ఏ లాంబ్డా ఫంక్షన్ ఈజ్ ఏ స్మాల్ ఎనానిమస్ ఫంక్షన్. సో ఇదేంటంట, దీన్నే మనం ఎనానిమస్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. మరి ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటి? సో చూడండి, మనం నార్మల్గా ఫంక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? సో ఫంక్షన్ అంటే ఒక డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఇస్తాము. సో అక్కడ ఏం చేస్తున్నాము, అక్కడ ఫంక్షన్ అనే దాన్ని ముందుగానే డిఫైన్ చేసుకుంటున్నాం, లేదంటే డిక్లేర్ చేసుకున్నాం, అంటే డిఫైన్ చేసుకుంటున్నాం కదా. సో అక్కడ అంటే ఏంటి, అక్కడ డెఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ అనే దాన్ని మనము డిఫైన్ చేసుకుంటున్నాం ముందుగానే. కానీ ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్లో వచ్చేసరికి ఏంటి అంటే, ఇక్కడ డిఫైన్ చేయం, ముందుగా ఒక పర్టికులర్గా దాన్ని డిఫైన్ చేయడం కానీ దాన్ని డిక్లేర్ చేయడం కానీ అలాంటివి చేయం. సో నార్మల్ ఫంక్షన్స్లో అయితే ఆ యొక్క ఫంక్షన్ ఏమనే దాన్ని డిఫైన్ చేస్తాము. ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్ వచ్చేసరికి వాటికి వేరేగా అంటే సపరేట్గా దానికి డిఫైన్ చేయడం అంటూ ఉండదు. సో దాన్నే ఏమంటారు అంటే ఎనానిమస్ ఫంక్షన్. నార్మల్గా ఎనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే నేమ్ అనేది లేకపోవడం. సో ఆ టైప్ ఆఫ్గా వస్తుంది అన్నమాట. సో అంటే దీనికి ఏం డెఫినేషన్ కానీ డిక్లరేషన్ కానీ ఏం ఉండదు కాబట్టి మనం దీన్ని ఎనానిమస్ ఫంక్షన్ అని అంటామన్నమాట. సో ఈ లాంబ్డా ఫంక్షన్కి ఇంకొక పేరు ఏంటంటే ఎనానిమస్ ఫంక్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏ లాంబ్డా ఫంక్షన్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నార్మల్గా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ అని ఇచ్చుకున్నాం, ఓకేనా. సో డెఫ్ నెంబర్ అని ఇచ్చుకున్నా అంటే ఏంటి, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము డిఫైన్ చేస్తున్నాం ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ నెంబర్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే ఫంక్షన్ నేమ్. సో ఈ ఫంక్షన్ నేమ్ని డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి సమ్ పారామీటర్స్ ఇస్తాను, ఏ కామా బి అనేవి ఇస్తున్నాను, ఓకేనా. సో ఏ కామా బి ఇచ్చి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఏమంటున్నాను, ఏ ప్లస్ బి అంటున్నాను, ఓకేనా. సో ప్రింట్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నాకు ప్రింట్ ఏ ప్లస్ బి అన్నాను. సో ఇప్పుడు తర్వాత ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎలాగా, నెంబర్. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో దాంతో ఫంక్షన్ కాల్ చేస్తాము. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అప్పుడే ఆ యొక్క రన్ అవుతుంది అన్నమాట, ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. ఈ యొక్క ఫంక్షన్ కాల్లో ఉన్న వాల్యూస్ని ఏమంటారు అంటే ఆర్గ్యుమెంట్స్ అంటారని ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను ఆల్రెడీ, ఓకేనా. సో మీరు ఒకసారి ఫంక్షన్ క్లాసెస్ అనేది చూసి ఇందులోకి వస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చేసాం. సో ఇది సింపుల్ ఫంక్షన్ ప్రోగ్రామ్. సో ఒక నెంబర్, ఒక ఫంక్షన్ నేమ్ అనే దాన్ని మనం డెఫ్ అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేసుకుంటున్నాము, ఓకేనా. సో ఏ కామా బి అనే 2 పారామీటర్స్ ఇచ్చాము. సో ప్రింట్ మనకి అవుట్పుట్ ఏం కావాలంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే దానికి వాల్యూస్ తెలియదు కదా. సో వాల్యూస్ని మనం తీసుకోవడం కోసం ఆ ఫంక్షన్ ఏం చేస్తామంటే కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే యూజింగ్ ఫంక్షన్ నేమ్ తోటి ఫంక్షన్ అనే దాన్ని కాల్ చేస్తాము. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఏ ప్లస్లో 2ని బి ప్లస్లో 3ని తీసుకుంటే మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది నార్మల్గా. సో అవుట్పుట్ వచ్చేసరికి ఎంత వచ్చింది, మనకి 5 అనేది వచ్చింది. సో ఇది 5 అనేది అవుట్పుట్, ఓకేనా. సో అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ మళ్ళీ మనకి అంటే నెక్స్ట్ ఇది నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అంటే ఏంటంటే ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ తీసుకోండి కానీ సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటారు, వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో వీటిని సో ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సింటాక్స్ చూద్దాం. లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్. లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం లాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఫస్ట్గా లాంబ్డా అనే కీవర్డ్ని యూజ్ చేసి దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి నెక్స్ట్ కాలన్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాం అన్నమాట. సో ఇది సింపుల్ సింటాక్స్ లాంబ్డా ఫంక్షన్కి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దీనికి అంటే ఇదేంటిది సింపుల్ ఫంక్షన్ కదా. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో సింటాక్స్ యూజ్ చేసుకొని రాద్దాం. ఏంటి లాంబ్డా. సో ఈ లాంబ్డాలో మనం ఆర్గ్యుమెంట్స్, ఓకేనా.
సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నాం కదా, ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ లేదా వేరియబుల్స్ అని కూడా అనుకుంటామట. మీరు ఆర్గ్యుమెంట్స్ అన్నారు కదా, సో మీరు ఆ యొక్క నార్మల్ ఫంక్షన్స్కి ఈ యొక్క లాంబ్డా ఫంక్షన్స్కి మీరు రెండింటికి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఈ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, వీటిని పారామీటర్స్ అంటారు. కానీ ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్కి చూసుకున్నట్లయితే మనం ఆర్గ్యుమెంట్స్గా ఏం తీసుకుంటామంటే ఏబిసిలు ఇవి తీసుకుంటాం. సో ఏ కామా నేను ఇక్కడ మనం ఏం తీసుకున్నాం పారామీటర్స్ కింద ఏ కామా బి అని తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ కింద, ఎందుకంటే నేను అదే ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో ఏ కామా బి అని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, సో లాంబ్డా అనేది ఇది కీవర్డ్, లాంబ్డా అనే కీవర్డ్ తీసుకున్నాము. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము, నెక్స్ట్ కాలన్ పెట్టాం, తర్వాత ఏం చేయాలి ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఎక్స్ప్రెషన్ ఏంటి ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది పెట్టుకుంటాం. సో ఏ ప్లస్ బి అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతటినీ కలిపి ఒక వేరియబుల్లో మనం ఏం చేయాలంటే, సో ఒక వేరియబుల్లోనే అసైన్ చేసుకోవాలి. ఈ వాల్యూ అంతటిని కూడా ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. సో ఎందుకు అలా చెయ్యాలి అంటే మనం ప్రింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంత పెద్దదాన్ని మనం ప్రింట్ చేయలేం కదా. సో మనం ఏంటి ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్, ఇప్పుడు మనం ఏంటి వాల్యూస్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ ఎలా అయితే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ కాల్ చేసే టైపే ఇక్కడ కూడా మాట. సో ఇక్కడ ఏదైతే వేరియబుల్ అనేది ఉందో దానికి ఇక్కడ సో వాల్యూస్ ఏంటి, ఇక్కడ మనం ఏ కామా బి అనే వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ రెండింటికి వాల్యూస్ ఇస్తాం ఏంటి 2, 3. సో అర్థమవుతుందా, ఫస్ట్ ఏదైతే సింటాక్స్ ఉందో లాంబ్డా అనే కీవర్డ్ యూజ్ చేసి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి కాలన్ పెట్టి ఎక్స్ప్రెషన్ రాస్తాం. దీని అంతటిని కలిపి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ చేస్తాం. ఏం ప్రింట్ చేస్తాము, జస్ట్ ఈ ఎక్స్ అనేదాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా, మొత్తం వాల్యూ అంతటిని ప్రింట్ చేయవసరం లేదు కదా. సో ఓన్లీ ఎక్స్ని మాత్రమే ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ చేసేటప్పుడు మనకి ఏ ప్లస్ బి అనేది ఆపరేషన్ అవ్వాలి అంటే మనకి మెయిన్గా ఏం తెలియాలి, ఆ యొక్క వాల్యూస్ ఏంటో తెలియాలి, అవునా. సో ఆ వాల్యూస్ ఏంటి అంటే 2, 3 అని ఇస్తున్నాం. సో ఎక్స్ ఆఫ్ 2, 3 అంటే ఇది ఎలా అంటే ఎక్స్ ఆఫ్ ఏ కామా బి అనుకుందాం. ఆ ఏ ప్లస్లో 2ని బి ప్లస్లో 3ని పెడుతున్నాం. సో ఇప్పుడు మనకి వాల్యూ చూసుకున్నట్లయితే ఏమని వస్తుందో చూద్దాం అవుట్పుట్. సో చూసారు కదా అవుట్పుట్ ఏమని వచ్చింది 5 అని వచ్చింది. సో ఫస్ట్ ప్రోగ్రామ్కి 5 వచ్చింది, సెకండ్ ప్రోగ్రామ్కి 5 వచ్చింది. కానీ రెండు ఫంక్షన్స్ రెండు ప్రోగ్రామ్స్ ఒకటేనా, కాదు. ఒకటి వచ్చేసరికి నార్మల్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లాంబ్డా ఫంక్షన్. సో చూసుకున్నట్లయితే మనకి ఇది ఇంకా తెలియదు కాబట్టి, లాంబ్డా ఫంక్షన్ అనేది అంతా తెలియదు కాబట్టి మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ చేసే కొద్దీ దీనికన్నా ఇదే మనకి లాంబ్డా ఫంక్షన్ అనేది ఈజీగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్, సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినా కూడా సింగిల్ ఎక్స్ప్రెషన్ తోటి మొత్తం ప్రోగ్రామ్ అనేదాన్ని కంప్లీట్ చేసేవచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట, ఏ లాంబ్డా ఫంక్షన్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ ఎక్స్ప్రెషన్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా కూడా దానికి ఒకే ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఇదే లాంబ్డా ఫంక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.